వరద అంటూ విజయవాడ జిల్లా జైల్లో భద్రతా చర్యలు. నేడు 164 వాంగ్మూలం నమోదుకు న్యాయాధికారి ముందుకు సత్యవర్ధన్, రేపు వంశీతో జగన్ ములాఖత్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ నివాసం వద్ద గడ్డి దహనంపై సందేహాలు అంటూ పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చిన సీసీ ఫుటేజ్ ఇవ్వని వైసీపీ కార్యాలయం కెమెరాలు సరిగా పనిచేయడం లేదని ఆ పార్టీ నేతల వివరణ. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం వద్ద గడ్డి దహనం ఘటనలో సొంత పార్టీ వారి ప్రమేయంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ నివాసం వద్ద ఉన్న 2 సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాలని పోలీసులు 2 దఫాలు నోటీసులు ఇచ్చిన ఇంతవరకు ఇవ్వకపోవడంతో అనుమానాలకు బలం చేకూరుతుంది. నెల 5 జగన్ నివాసం బయట గార్డెనింగ్ వద్ద ఎండిపోయిన గడ్డి కాలిపోయింది. దీనిపై వైసీపీ నాయకులు రాద్ధాంతం చేశారు, ఏదో కుట్ర చేస్తున్నారంటే ఆరోపించారు. వైసీపీ నేతల ఆరోపణలపై ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసేందుకు కారణాలు వెలికితీసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఘటన మిస్టరీ ఛేదించాలని ప్రయత్నిస్తున్నారు. ముందుగా ఆ రోడ్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించారు. గడిదహనమైన ప్రాంతంలో సీసీ కెమెరా లేకపోతే ఈ ఘటనకు దారితీసిన కారణాలు వెల్లడి కాలేదు. ఈ నెల 7 జగన్ నివాసం వద్ద ఉన్న 2 సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే వైసీపీ నుంచి కానీ జగన్ నివాసం నుంచి కానీ ఏ స్పందన రాలేదు. దీంతో ఈ నెల 10న మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ మరుసటి రోజు 11వ తేదీన వైసీపీ నాయకులు పోలీసులకు కలిసి జగన్ నివాసం వద్ద ఉన్న సీసీ కెమెరాలు సరిగా పనిచేయడం లేదని చెప్పారు. 5వ తేదీన జగన్ నివాసం వద్ద విజయవాడ కార్పొరేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వైసీపీ కార్పొరేటర్లు ఎవరెవరు వచ్చారో తెలియజేశారు. ఏమైనా వివరాలు కావాలంటే చెప్తామని, సీసీ కెమెరా ఫుటేజ్ మాత్రం లేదని చెప్పారు. దీంతో వైసీపీ నేతల వ్యవహారంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హై సెక్యూరిటీ జోన్లో అంటూ ఇంకొక వార్త రాసుకొచ్చారు. హై సెక్యూరిటీ జోన్లో ఉన్నప్పుడు సెక్యూరిటీ పెట్టాలా, తగలబడిపోయిన తర్వాత నువ్వే సీసీ కెమెరా ఫుటేజీలు ఇయ్యి అప్పుడు మేము చూసి చెప్తామంటారా? అక్కడ హై సెక్యూరిటీ జోన్లో తగలబడింది, పోలీసులు ఏమీ ఆర్పలేకపోయారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి ఆర్పుకున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీ ఉన్నట్టా లేనట్టా? సిగ్గుపడాల్సింది అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేకపోవడం, దాన్ని దారి మళ్లించేసి గడ్డికి తగలబడింది వాళ్ళదే తప్పు అన్నటువంటి కోణంలో రాసుకొస్తున్నారు. అదే ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిజానికి పట్టిన శాపం. ఇది